హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు iDream. నేను మీ హోస్ట్ అపర్ణ. మనం ఇన్ని రోజులుగా ఎన్నో అబ్రాడ్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్స్ గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాము, చాలామందిని ఇంటర్వ్యూ చేశాం కదా. కానీ ఆ అన్ని విషయాల్లో కూడా ఒకటి బాగా అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలంటే స్టూడెంట్స్ని భయపెట్టేది ఏంటి అంటే ఎఫ్ఎంజీ ఎగ్జామ్. అక్కడ చదువుకొని ఇక్కడికి వచ్చాక చాలా టైం పడుతుంది పాస్ అవ్వడానికి అని. అండ్ ఇప్పుడు మారిన టర్మ్స్లో మారిన విషయాలలో నెక్స్ట్ ఎగ్జామ్ రావటం, అదెలా క్లియర్ చేయాలి అని చాలా భయపడే వాళ్ళు చాలా మందే ఉన్నారు. బట్ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఓన్లీ అబ్రాడ్ ఎంబీబీఎస్ఏ కాదు, ఇండియాలో చదివినా కూడా కంపల్సరీ ఎన్ఈఎక్స్టీ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా రాయాలి. అందులో పాస్ అయితేనే లైసెన్స్ అయినా సర్టిఫికేట్ అయినా వస్తుంది అని కదా. బట్ అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసే వాళ్ళకి కాన్ఫిడెన్స్ని చాలా చక్కగా ఇవ్వటానికి ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చేసాను. ఆయన ఆల్రెడీ ఎఫ్ఎంజీ పాస్డ్ అవుట్ అనమాట. సో ఆ విషయాలన్నీ మాట్లాడాలి అంటే ఫస్ట్ నేను మీకు గెస్ట్లని ఇంట్రడ్యూస్ చేయాలి కదా. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుండి మేనేజింగ్ డైరెక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే అండి. అండ్ ద స్పెషల్ గెస్ట్ ఆఫ్ టుడే ఎవరు అంటే డాక్టర్ మోహిత్ పంచ్వాని. హీ ఈస్ 2022లో ఎఫ్ఎంజీఈ 4th top scorer. Congratulations, Dr. Mohit. Thank you very much. Thank you. So it's not an easy task. It's kind of a very great success. So how are you feeling? Well, its feeling is definitely kind of extraordinary. A lot of hard work for mine paid off. So definitely feels good. సో యాక్చువల్లీ జార్జియాలో ఎంబీబీఎస్ చేసి ఎఫ్ఎంజీలో 4th టాప్ స్కోరర్ డాక్టర్ మోహిత్ గారు ఉన్నారనమాట. అండ్ అలాగే బిఎస్ఎస్ ప్రసాద్ గారు ఎందుకు ఉన్నారు, ఈ లింక్ ఏంటో నేను ఇప్పుడే చెప్పేస్తాను. ఏంటి అంటే ఆయన జార్జియాలోని జియోమెడి యూనివర్సిటీలో చదువుకున్నారు ఎంబీబీఎస్. అండ్ అదే యూనివర్సిటీని ఇక్కడ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారా బిఎస్ఎస్ ప్రసాద్ గారు దానికి కొలాబరేట్ అయ్యి, ఆ యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి మన ఇండియా నుండి అక్కడికి స్టూడెంట్స్ని పంపిస్తున్నారు. సో ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చేసింది కదా, ఇప్పుడు విషయాలు మనం మాట్లాడుకుందాము. సో బిఎస్ఎస్ ప్రసాద్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ పర్టికులర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్లో 18 ఏళ్ళ అనుభవం ఉంది. అండ్ ముఖ్యంగా మీరు మెడికల్ యూనివర్సిటీస్ అనగానే జార్జియాలోని జియో మెడికల్ యూనివర్సిటీని బాగా ప్రమోట్ చేస్తున్నారు కదండి. దానికి ఉన్న ముఖ్య కారణాలు ఏంటి చెప్తారా? హలో అండి ఎవ్రీవన్. సో మాది భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ స్థాపించి 18 ఇయర్స్ అయ్యిందండి. 18 ఇయర్స్గా చాలామంది మా ద్వారా ఎంబీబీఎస్ కానీ పీజీలు కానీ చేసిన వాళ్ళు, వివిధ దేశాల్లో స్థిరపడిన వాళ్ళు, ఇక్కడ హాస్పిటల్స్ పెట్టిన వాళ్ళు చాలామంది. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో మేము ముఖ్యంగా చూస్ చేసుకున్న కంట్రీ వచ్చేసి జార్జియా. సో ఈ జార్జియాని కంటిన్యూగా కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని పంపించడం కావచ్చు, ఇప్పటి వరకు ఎక్కువ మందిని పంపించడం కావచ్చు. అండ్ ఎంట్రీ ఎగ్జిట్ బ్యాచెస్ అంటే వెళ్తున్న బ్యాచ్ పాస్ అవుట్ అయిన బ్యాచ్ కానీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్కి మాత్రమే ఉన్నదని చెప్పడానికి గొప్పగా చెప్పగలమండి. సో ఈ జార్జియాని చూస్ చేసుకోవడం గల ముఖ్య కారణం వచ్చేసి ఇది యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో సైన్ చేశారు, కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ అయి ఉండి డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న కంట్రీ జార్జియా. మనకి ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ కానీ డిపార్చర్ కానీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచే 6 to 7 hours ఆఫ్ ఫ్లైట్ టైంలో మనం అక్కడ రీచ్ అవ్వగలం. అంటే ఏ రోజు అనుకుంటే ఆ రోజు జార్జియాలో ఉండగలం, ఏ రోజు అనుకుంటే ఆ రోజు మనం ఇండియాలో హైదరాబాద్లో ఉండగలం. సో ఇంత కన్వీనియంట్గా ఉండడంతో పాటు ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం ఏదైతే November 18th, 2021 గెజెట్ వచ్చిందో దానికి చాలా చేంజెస్ వచ్చినాయి. ఆ చేంజెస్ వల్ల చాలా కంట్రీస్ అన్ని కూడా ఎగ్జిట్ అయిపోయినాయి. కానీ ఆ చేంజెస్కి అనుగుణంగా ఎటువంటి మార్పులు చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేస్తున్న కంట్రీ జార్జియా. సో ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం కూడా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతున్న కంట్రీ. అంటే మనకు గెజెట్ వచ్చిన తర్వాత ఒక 5 pagesకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో వాళ్ళు పొందుపరచడం జరిగింది. అందులో 4Aలో 4 points, 4B అన్ని సాటిస్ఫై చేస్తున్న కంట్రీ జార్జియా. అండ్ డ్యూరేషన్ వైజ్ కావచ్చు 5+1 year, 5 years ఆఫ్ కోర్స్ అండ్ 1 year ఆఫ్ ఇంటర్న్షిప్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ కావచ్చు, స్పెసిఫైడ్ మనకు షెడ్యూల్ 1లో స్పెసిఫైడ్ చేసిన సబ్జెక్ట్స్ కావచ్చు. అండ్ ఎక్కడైతే చదివితే అక్కడ ప్రాక్టీస్ చేయడానికి, అక్కడ లైసెన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఉన్న కంట్రీ జార్జియా.
సో ఇవన్నీ అనుగుణంగా ఉన్నాయి కాబట్టి మనం జార్జియా ప్రమోట్ చేస్తున్నాం. అంటే ఈ గెజెట్ రాకన్నా ముందు నుంచే మేము ప్రమోట్ చేస్తున్నాం. గెజెట్ వచ్చిన తర్వాత కూడా ఏదైతే కొన్ని కంట్రీస్ ఎగ్జిట్ అయిపోయినాయి. సో ఇదే విషయంలో లాస్ట్ ఇయర్ కూడా మనకు సెప్టెంబర్ అంటే 2022 సెప్టెంబర్ 6th నాడు మొబిలిటీ ప్రోగ్రామ్ విషయంలో యుక్రెయిన్ మొబిలిటీ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ ఎవరైతే ఆగిపోయారో వాళ్ళ విషయంలో ప్రస్తావించడంలో జార్జియాని టాప్ పొజిషన్లో తీసుకోవడం జరిగింది ఎన్ఎంసీ. అండ్ సెప్టెంబర్ 22 కూడా మనకు ఎన్ఎంసీ నామ్స్లో టాప్ అంటే మొబిలిటీ ప్రోగ్రాంలో జార్జియాను టాప్ 5 పొజిషన్లో తీసుకుంది. అంటే ఎన్ఎంసీ దృక్పథంలో కూడా జార్జియా అనేది టాప్ పొజిషన్లో ఉన్నదని మనం చెప్పగలం. సో ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి జార్జియాని ఇంకా కంటిన్యూ చేస్తున్నాం, ప్రమోట్ చేస్తున్నాం, పంపిస్తున్నాం అన్నమాట. ఓకే, వండర్ఫుల్ అండి. సో డాక్టర్ మోహిత్, యూ టెల్ మీ, while you're going to abroad for MBBS, why did you choose Georgia and especially Geomedi University? Well, the thing is, as sir already mentioned, Georgia was one of the very safe countries, and the crime rate is also very less. When I was going there, it was quite new for me, for my parents. They also wanted to make sure that I was safe there. So that's one of the reasons they sent me there. And when I, reached there, the study environment of there, it kind of made me want to work hard. You see, in Georgia, the pattern of studying is like you have to study daily. You have to daily work hard to get slowly and gradually you will get marks. And for that you have to daily study. It's not like just you just chill right now and after 3 months you are going to study for the final exams. It's not like that in there. You have to study daily. So that kind of made the habit of studying, the environment of studying, the competitive environment, all of that made sure that I should make that habit of studying. And when you have that habit of studying, then whatever exam which may come, all that needs is discipline. And if you have the discipline, I think it would be easy to crack any exam. Okay, so coming to abroad MBBS, even though it is English speaking country or any other country, all students want to look after two things. One is our rules and regulations, and other thing is how is the theory part and how is the clinicals. Clinicals are the most important thing where student will get the most good exposure. So how is Geomedi in clinical part? Well, it's definitely nice. First of all, they try to show you about after teaching theory. They first teach you theory in very detail, and after you know the subject, after you know what it is there, then they try to teach you the clinicals so that you understand what is going on. If you will directly go in the clinical teaching, you won't understand a bit because you don't know what it is. Obviously you have 3 years of theory, right? So that's the game they are doing. So basically they are trying to first of all make you understand the concepts, the very easy and very basic concepts, and after that they're going to teach you the clinical things. So it will make a very strong base of yours. Okay, so I think whoever the students are watching, they are very curious about how you have prepared for the FMGA exam. Is it from the first year or is it the last 2 years that you have juggled up and muggled up with all of the exam preparation and all? Well, I'll be honest with that. I did not study from the first year itself, but as I've already mentioned that in Geomedi you have to study daily. Right? And slowly, gradually, you build up the knowledge. And then when you revise that knowledge in the last year or so, if you're studying from the first year, then in the last year, if you revise, it will be good enough for you. Right. But if you don't study from the very first year, then of course you'll have difficulties in studying things because medicine is not easy, right? It needs time, it needs basics, and if you don't have the basics, how will you study? So that's one thing that helped me to clear this exam. Okay, I don't say medicine is easy though. Definitely, it's not easy. So it's easy because now you have passed out. Now you're like. No, I still don't find it easy. Okay. Yeah. So may I ask that what is your future goals? Because just finishing off MBBS is not the finishing step. That is the basic starting step. Exactly. So what are your are you preparing for PG or now you have got your license, so you want to work? What is your thoughts about it? Well, I'm currently doing internship in India, in Jabalpur. And I already gave exam for license to practice in UK. The exam is known as PLAB. I've already cleared part 1 of that exam. Wonderful. Yes, thank you. So how come okay, please explain. PLAB is also one of the toughest exams. Right. According to the world top examinations, USMLE and PLAB are the highest, toughest exams to crack, apart from our Indian exam. Yeah. So how did you prepare for that? Are there any other coachings that you have done, or only the Geomedi University studies are enough for that?
Well, the Geomedi studies are, of course, they are the base, but of course you have to study much more as well. So yeah, I've took some coachings for that as well, but the base should be strong. I'll repeatedly saying that if you don't have the base, there is the 6 months of coaching won't do anything for you. You have to make your base first. Okay. Yeah. So coming to this, you have a license and you're already working your internship, Yeah. and you cracked PLAB also the first test. And did you take USMLA also? No. No, I did not take. Okay, so you already fixed your thoughts to UK. Yeah. ఓకే సో కమింగ్ టు బిఎస్ఎస్ ప్రసాద్ గారు, మీరు చెప్పండి, జియోమెడీలో చాలా చక్కటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఫస్ట్ డే నుండే మనకి చదువుకోవాలన్న కోరిక కలుగుతుంది అని డాక్టర్ మోహిత్ చెప్తున్నారు కదా. సో జియోమెడీలో ఇంకా మన ఇండియన్స్కి సూట్ అయ్యే స్పెషల్ హైలైట్స్ ఏమైనా ఉన్నాయా? సో వెల్ అండి, ఇది మనము యూనివర్సిటీ జియోమెడీని చూస్ చేసుకోవడానికి ముఖ్య కారణం వచ్చేసి ఇది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. సో ఇన్ జనరల్గా ఏ కంట్రీలోనైనా జనరల్ యూనివర్సిటీస్ ఉంటాయి అండ్ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో జనరల్ యూనివర్సిటీస్ అంటే ఒక డిపార్ట్మెంట్, వన్ అమాంగ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, అంటే ఒక 15 to 20 డిపార్ట్మెంట్లో ఒక డిపార్ట్మెంట్ మాత్రం మెడిసిన్ ఉంటుంది. వేర్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీలో టోటల్ ఆ యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ మెడికల్ యూనివర్సిటీ. ఆ మెడికల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా మెడిసిన్ చదివే వాళ్ళు ఉంటారు. సీనియర్స్ కానీ, జూనియర్స్ కానీ, లేకపోతే ఫ్యాకల్టీ కానీ, బిల్డింగ్ కానీ, అసోసియేషన్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా మెడిసిన్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ ఫ్రెండ్షిప్ చేసిన మెడికల్ స్టూడెంట్స్ తోటే చేస్తారు. సో దానివల్ల తెలియకుండా వీళ్ళకు నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగా ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ జియోమెడ్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అయ్యండి, మోర్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ బ్యాచెస్ కలిగి ఉండి, అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కలిగి ఉండి, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎఫ్ఎంజీఈ పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ కలిగి ఉండి, ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీలో కేటగిరీలో లోయెస్ట్ ఫీజులో ఉన్నది యూనివర్సిటీ జియోమెడి. మీ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అంటే $8,000 కన్నా ఎక్కువ ఉంటుంది, కానీ యూనివర్సిటీ జియోమెడి వచ్చేసి $5,500 కెన్ బి పెయిడ్ $2,750 పర్ సెమిస్టర్. అంటే ఇట్ కమ్స్ అరౌండ్ 2 lakhs +or-10-20,000 పర్ సెమిస్టర్ లాగా ఈజీ ఇన్స్టాల్మెంట్స్ లాగా పే చేసుకుంటే వెళ్ళచ్చు. ఇది క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ యూనివర్సిటీ జియోమెడిలో అక్కడ చదివే ఎన్వైరాన్మెంట్ చాలా సూటబుల్గా ఉంటుంది. సో అక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టీచింగ్ ఫ్యాకల్టీ వచ్చేసి పిహెచ్డి ప్రొఫెసర్స్. సో దాని గురించి ఇతను ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేసింది అతనే కాబట్టి అతను ఇంకా బాగా చెప్పగలడు. యూనివర్సిటీ జియోమెడి 40 హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ తోటి ఇంక్లూడింగ్ హాస్పిటల్స్ తోటి అసోసియేట్ ఉంది. సో ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ 2 హాస్పిటల్స్ ఉండడంతో పాటు 40+ హెల్త్ కేర్ సిస్టమ్స్ తోటి ఇంక్లూడింగ్ హాస్పిటల్స్ తోటి అసోసియేట్ ఉంది. సో విధంగా అన్ని విధాలుగా చదువుకోవడానికి, మెడిసిన్ చదువుకోవడానికి అన్ని విధాలుగా బాగున్నది కాబట్టి యూనివర్సిటీ జియోమెడిని చూస్ చేసుకోవడం జరిగింది. ఇన్ జనరల్గా జార్జియాలో మొత్తంలో 23 యూనివర్సిటీస్ ఉన్నాయండి. మొత్తం యాజ్ ఆఫ్ నౌ 23 యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో 10 యూనివర్సిటీస్ నుంచి మాత్రమే పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్నాయి. అంటే ఈ పాస్డ్ అవుట్ బ్యాచెస్ కానీ అకార్డింగ్ టు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏదైతే మన ఇండియన్ గవర్నమెంట్ గణాంకాల ప్రకారము 2021 పాస్డ్ అవుట్ రిజల్ట్స్ ప్రకారము 10 యూనివర్సిటీస్ నుంచి మాత్రమే పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్నాయి. సో ఈ 10 యూనివర్సిటీస్లో యూనివర్సిటీ జియోమెడి అన్ని యూనివర్సిటీస్లో టాప్ 3rd ఉంది. ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ కేటగిరీలో టాప్ 2nd ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ డాక్టర్ మోహిత్ టాప్ హైయెస్ట్, అంటే టాప్ 4th హైయెస్ట్ స్కోరర్ అన్నారు. సో ఆ విధంగా యూనివర్సిటీలో ఆ ఫ్యాకల్టీ కానీ, ఆ టీచింగ్ కానీ, ఆ ఎన్విరాన్మెంట్ ఉన్నది కాబట్టి ఇటువంటి సక్సెస్ రేట్ అన్నది. సో యూనివర్సిటీ జియోమెడి నుంచి కూడా యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్లాబ్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎఫ్ఎంజీ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అన్ని విధాలుగా ఉన్నారు కాబట్టి యూనివర్సిటీ జియోమెడిని ప్రమోట్ చేయడం జరుగుతుంది. వండర్ఫుల్ అండి. సో యాజ్ ప్రసాద్ గారు సెడ్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద టీచింగ్ ప్రాసెస్ అండ్ ద టీచింగ్ ఫ్యాకల్టీ, హౌ సపోర్టివ్ దే ఆర్ టు ఇండియన్ స్టూడెంట్స్? ఆర్ దేర్ ఎనీ అదర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వేర్ యూ కెన్ get the exposure? Well, there are certain students from different countries as well, and the professors are really highly qualified there. They also done their masters from countries like Germany. So the teaching method is very nice. They clear doubts very well. They won't, even if you ask one particular thing 10 times, they won't hesitate to tell you. So these kind of things make a difference when you study somewhere. Okay. And it wants you to ask more and more questions, because the other person is clearing that particular doubt. So it, again, as I've mentioned, this type of teaching process helps a lot.
Okay. So, Dr. Mohit, can I ask, like, now from till now we have spoken about the good parts. So, what is the one thing that you have struggled to settle in Georgia or Geomedi in the basic years, the first 1 or 2 years? Is there any difficulties that you have find, and how did you cope up? Because this also helps students who are going to Georgia or any other country to prepare their mindset well. Well, the very first thing that you will face is, you'll miss your family first because you'll be going far away from them. But again, it's for you only, it's for us only. We have to study, we have to become something to make them proud. So you kind of overcome that thought very soon. And the one thing is, just slowly, you will take some time to acclimatize to the food for there. But there are certain food options available now. You can have variety of, you can have lots of options there, even in the Indian food as well. So that's Not the a thing. problem. Yeah. So that's the basic thing, and That's the everybody basic, can be yeah. adjusted in couple of months Yeah, because of course. they are going for studies, right? This kind of problems though you will face also when you'll go from North India to South India. Exactly. Yeah, so that's the So thing. coming to this, when people are when Geomedi University faculty are teaching, so do they have 3D boards, anatomy table, all of those facilities? Yes, they have like then subjects like anatomy that they teach in the very first year. They'll have special boards for that for studying. For example, I'll give some example. This you might not be able to relate, but Yeah, I'm not an MBBS student. yeah. So for example, the blood supply. They have a very distinctive 3D diagrams of blood supply. It helps you to understand it very well. Otherwise, it's very confusing if you study directly from the book. Okay. Yeah. So there are certain structures like that which you can take help of. Okay, so coming to the clinical portion, the see, you will be interacted with the patients and all, right? Yes. So are these do you find any language difficulties, or everybody is speaking in English, and is it okay? Have you done shadowing or else direct contact also? Well, we've done shadowing as well as direct contact. You see, no, not everyone speaks English, but English is widely spoken there. Okay. And even if you are not able to interact, the professors will help you. Okay. For example, if some patient is not speaking English and you want to take history of that patient, they will help you in taking that. So you won't face any difficulties. And moreover, you will be seeing the patients, you will be learning new things. So that will help you a lot, according to me. So shadowing and as well as direct Direct contact contact with the patient Yes. also. So that helps. Yeah, of course. Okay. So coming to the main part that every student is now waiting to you to answer. How did you prepare for FMGA to get this kind of a score? Okay, so first of all, I really started studying from the very first year. Not like the university was teaching me, and then in the last year, I just when I had the basics, and from the very first year, the university was teaching me the basics. So when I had the basics, I just had to put down the accelerator that time. I did that. And by God's grace, I was able to pass that exam. ఓకే సో ప్రసాద్ గారు మీరు చెప్పండి అంటే 4th టాప్ స్కోరర్ అవడం అనేది అసలు అసామాన్యమైన విషయం అనే చెప్పాలి మీ దగ్గర నుండి కూడా చాలామంది స్టూడెంట్స్ జార్జియాలో జియోమెడి యూనివర్సిటీలో చదువుతూ మంచి ర్యాంక్స్తో పాస్ అవుట్ అవుతున్నారు వాళ్ళందరికీ ఎఫ్ఎంజీఈకి ప్రిపేర్ అవటం ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ ఇంకా టఫ్గా ఉంటుంది ఇప్పుడు దీనికి ప్రిపేర్ అవటం ఎలా అనే భయం కూడా ఉంటుంది కదండి సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు సో విత్ రెఫరెన్స్ టు ఎప్పుడైనా కానీ ఒక కన్సల్టెంట్ చెప్పే విషయాలని బ్లైండ్గా నమ్మకుండా మనం రెఫరెన్స్ తీసుకోవాలి అంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ మెడికల్ సైన్సెస్ సంబంధించిన అఫీషియల్ NATBOARD.edu.in ఇది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ దానికి ప్రతి ఎగ్జామ్ సంబంధించిన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్స్ అందులో అవైలబుల్ ఉంటాయి సో లేటెస్ట్గా అప్లోడ్ చేసిన ఒకసారి ఆ డాక్యుమెంట్ PDF డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుంటే అన్ని కంట్రీస్ యొక్క పర్ఫార్మెన్స్ మేము పర్ఫార్మెన్స్ బేస్డ్ చూసుకోవాలి ఎండ్ ఆఫ్ ది డే మనం ఆ యూనివర్సిటీని మనం తీసుకొని రాము ఆ కంట్రీ తోటి మనకేముండదు సో ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది వ్యాలిడ్ డిగ్రీ ఇన్ హ్యాండ్ అండ్ మెడికల్ నాలెడ్జ్ ఇన్ మైండ్ దట్స్ ఇట్ అంతకన్నా ఇంకేం లేదు సో పర్ఫార్మెన్స్ బేస్డ్ చూసుకుంటే ఏంటంటే ఆ డాక్యుమెంట్ మీరు PDF డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ కంట్రీ నుంచి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది పర్సంటేజ్ ఎలా ఉంది ఓవరాల్ పర్సంటేజ్ ఎలా ఉంది కంట్రీ వైజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఆ కంట్రీలో ఏ యూనివర్సిటీకి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంది FMG పాస్ పర్సంటేజ్ ఉన్నది ఇవన్నీ అనాలసిస్ చేసుకుంటే ఇప్పుడు సపోజ్ ఒక కంట్రీకి సంబంధించి ఓవరాల్ పర్సంటేజ్ బిలో 20 ఉన్నది ఓవరాల్గా ఆల్ ఇండియా పర్సంటేజ్ 24 వీళ్ళు పాస్ అయిన టైం లోపల 24% ఉన్నది అంటే 24% కంటే మినిమం పైకే చూసుకోవాలి తప్పించి అంతకన్నా బాటంకి వెళ్ళకూడదు సో అటువంటి చెత్త కంట్రీస్కి మనం వెళ్ళడం వల్ల యూజ్ ఉండదు
సో ఆ విధంగా చూసుకుంటే ఏ కంట్రీది పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్నది, అందులో ఏ యూనివర్సిటీది ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉన్నది అని అనాలిసిస్ చేసుకొని వెళ్తే ఆ పర్ఫార్మెన్స్ చూపెడుతున్న సపోజ్ యూనివర్సిటీ జియోమెడీలో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రతి 10 మందిలో 5 ఖచ్చితంగా ఎఫ్ఎంజీ క్లియర్ చేస్తున్నారు. సో అంటే 50% ఆన్ యావరేజ్గా 50% ఉన్నది. అంటే 10 మందిలో 5 అవుతుందంటే నెక్స్ట్ 6 మంత్స్ లోపల ఇంకో 5 కూడా ఈజీగా క్లియర్ అవుతారు, అంటే 50% క్లియర్ అవుతారు. ఆ విధంగా కూడా పర్ఫార్మెన్స్ లేని 5%, 10% ఇప్పుడు ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఎఫ్ఎంజీ క్లియర్ చేయకపోతే జస్ట్ ఇంటర్మీడియట్ తోటే సమానం. ఇక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి కానీ లైసెన్స్ కానీ ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి ఆల్రెడీ పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్న యూనివర్సిటీని చూస్ చేసుకొని అందులో పర్ఫార్మెన్స్ ఏది ఎక్కువ చూపెడుతున్నదని చూసుకొని అందులో స్టూడెంట్ జాయిన్ అవుతే ఆ పాస్డ్ అవుట్ బ్యాచెస్లో ఆ ఎఫ్ఎంజీ పాస్లో ఉండే ప్రాబబిలిటీ ఈ స్టూడెంట్ కూడా ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఆ స్టూడెంట్ కూడా ఉండే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకనే యూనివర్సిటీ జియోమెడీని నేను సజెస్ట్ చేస్తున్నాను. త్రూ అవుట్ జార్జియాలో కూడా పాస్డ్ అవుట్ బ్యాచెస్ కానీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఉన్న యూనివర్సిటీస్లో యూనివర్సిటీ జియోమెడీ టాప్ పొజిషన్లో ఉంది. ఎట్ ద సేమ్ టైం యూనివర్సిటీ జియోమెడీ వచ్చేసి WHO recognized, ECFMG USA recognized, Medical Council of Canada recognized, and Australian Medical Council recognized, and Association of Medical Schools in Europe recognized, and Association of Medical Education in Europe recognized. దీంతో పాటు ఓన్లీ యూనివర్సిటీ జియోమెడీకి మాత్రమే అక్విన్ సర్టిఫికేట్ ఉంది. అక్రిడేషన్ సర్టిఫికేషన్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్స్టిట్యూట్ కింద జర్మనీ వాళ్ళు దాన్ని ప్రజెంట్ చేసిన ఇన్స్టిట్యూట్ ఓన్లీ యూనివర్సిటీ జియోమెడీ. ఈ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్ వచ్చేసి జార్జియాలో ఏ యూనివర్సిటీకి లేదు. సో ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ ఉంటేనే అటువంటి సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. సో ఇన్ని విధాలుగా స్టాండర్డ్స్ ఉండి టిబిలిసి క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉండి అన్ని విధాలా మన ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి యూనివర్సిటీ జియోమెడీని చూస్ చేసుకొని ప్రమోట్ చేస్తున్నామండి. ఓకే, వండర్ఫుల్ అండి. అయితే డాక్టర్ మోహిత్, టెల్ మీ హౌ one student should, because when we start doing MBBS, people are very young, like 18, 19, hardly below 20. So how should they choose that MBBS is their right option, and how should they should take steps? Well, it is a hard pathway. Everyone knows that medicine is one of the most difficult specialties. But the thing is, everyone should start preparing by the very first year, because and in that aspect that the university will help you out. And because as you've mentioned, we are just 18 and 19 when we start. We don't have the habit of studying so much. We just graduated from schools. So it is a difficult thing, but when the university helps you, a professor helps you, it will become easy for you, and slowly, gradually, you will be with that particular environment, like competitive environment. People are with you, students are with you, your colleagues are with you. There's a competitive environment all around you, so you will get that particular thing in yourself. Okay, so now whoever are in the 5th year or in the internships with their respective colleges and universities, so how do you think they should prepare for this next exam, or else PLAB or USMLE, whatever they are preparing for? Well, there are 19 subjects in medicine, and you have to, if you are in your 5th year, you have to make a timeline about how what time you will give to a particular subject. For example, in anatomy you are giving 15 days, because anatomy is a preclinical subject, small compared to the subjects like medicine and obstetrics and gynecology. So in medicine you have to give 30 days. So if you're in the 5th year or in the 4th year, even in the internship year, try to, whatever time you have left, just try to break that down, that particular time, and give that respected time to each and every subject. And once you do that, definitely it would be easy for you. Okay, so finally, to the students who wants to pursue MBBS, or else who is already doing it, what is the one advice that you want to give? Well, it is a difficult thing. You will at times you will feel that it is very difficult for me, I will not be able to do it, but just don't give up. If you reach till there, you will reach there as well. You don't have to worry about this. Work hard and you will be getting there. No worries about that. Yes, just have the patience and do your hard work. Yeah. You will get there. You will get the result. వండర్ఫుల్. సో ప్రసాద్ గారు, ఫైనలీ అంటే జార్జియాలోని జియోమెడి యూనివర్సిటీ మీరు అన్నట్టుగా అన్ని రకాలుగా మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఎవరైతే పీజీ కానివ్వండి, యూకే యుఎస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్న వాళ్ళకి కానివ్వండి, ఆ క్వాలిటీ ఆఫ్ నాలెడ్జ్ని ఇవ్వడానికి చాలా చక్కటి యూనివర్సిటీ అని చెప్పారు కదండి. అలా ఇప్పుడు మరి ఎప్పుడు ఇంటేక్స్ ఉంటాయి? ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయితే, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అప్రోచ్ అయితే వాళ్ళకి వెళ్ళటానికి, ప్రాసెస్ చేయడానికి టైం సరిపోతుందా?
ఖచ్చితంగా సరిపోతుంది. ఇప్పుడు అడ్మిషన్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఫాల్ ఇంటేక్ అంటారు. సో జార్జియాకి వచ్చేసి ఇన్ జనరల్గా 2 ఇంటేక్స్ ఉంటాయి, ఫాల్ ఇంటేక్ అండ్ స్ప్రింగ్ ఇంటేక్. ఇప్పుడు జరుగుతున్న అడ్మిషన్స్ అన్ని మన దగ్గర ఏ విధంగానైతే క్లాసెస్ స్టార్ట్ అవుతాయో సేమ్ అదే టైంలో కూడా అక్కడ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినా కానీ వీళ్ళకు మన ఇండియాలో ఎప్పుడైతే క్లాసెస్ స్టార్ట్ అవుతాయో సేమ్ అదే టైంలో అక్కడ స్టార్ట్ అవ్వడము, అక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ కంటే అట్లీస్ట్ మినిమం ఒక 10 days ముందు వాళ్ళని అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తామండి. సో ఇప్పుడు తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా తీసుకోవచ్చు. ప్రాసెస్ అనేది మనకు 30 to 45 వర్కింగ్ డేస్లో అయిపోతుంది. ఇక్కడ ఏ విధంగానైతే క్లాసెస్ స్టార్ట్ అవుతాయో సేమ్ అదే టైంలో అక్కడ స్టార్ట్. అంటే సెప్టెంబర్ 1st వీక్ అనుకోవచ్చు. సెప్టెంబర్ 2nd వీక్ నుంచి మనం సెప్టెంబర్ 4th వీక్ మధ్యలో మనం పంపించవచ్చు. ఓకే, అంటే క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఇన్ జనరల్గా సెప్టెంబర్ లాస్ట్ వీక్, అక్టోబర్ 1st వీక్ సమ్వేర్. ఇక్కడ ఇన్ జనరల్గా మనకు నీట్ స్కోర్ నీట్ రిజల్ట్స్ అనౌన్స్ అయిన తర్వాత ఇక్కడ కౌన్సిలింగ్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. జార్జియా విషయంలో వీసా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, రిక్రూట్మెంట్ అండ్ వీసా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కౌన్సిలింగ్ అయిపోయి క్లాసెస్ స్టార్ట్ అయ్యే టైం లోపలనే అక్కడ కూడా మనకు వీసా ప్రాసెస్ అయిపోయి మనకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ ఏ టైంలో అయితే మనకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అక్కడ క్లాసెస్ అదే టైంలో స్టార్ట్ అవుతాయి, కాబట్టి ప్రాబ్లం ఏం లేదండి. ఓకే, వండర్ఫుల్. ఎవరైతే నీట్ కౌన్సిలింగ్లో ఉండి అంటే మీకు నచ్చిన యూనివర్సిటీ రాలేదు అనుకున్నారో యూ స్టిల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ది బెస్ట్ యూనివర్సిటీస్ ఆఫ్ జార్జియా అనమాట. జియోమెడి యూనివర్సిటీ అదొక్కటే కాకుండా జార్జియాలోని మరిన్ని బెస్ట్ యూనివర్సిటీస్ని కూడా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రమోట్ చేస్తారు. కాబట్టి డెఫినెట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ డాక్టర్ మోహిత్, వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అండ్ యువర్ హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్ ఫైనలీ. సో వి విష్ యూ అ లాట్ ఆఫ్ మోర్ సక్సెస్. Come back to India after the post graduation and help a lot of patients to recover and have a happy life. That's the goal. Yes, thank you so much. And Prasad Garu, thank you so much for the information. Thank you so much. Thank you.